దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కోరేషు మహారాజు గారి గురించి వివరించుకుందాము. కోరేషు మహారాజు దేవుడు తన ఉద్దేశాలను, ప్రణాళికను, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు ఎవరిని ఎలా నియమిస్తాడో, ఎలా ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. అలనాడు క్రీస్తు జన్మించడానికి 500 సంవత్సరాల ముందు దేవుడు తన బిడ్డలను బాబిలోను చెర నుండి విముక్తి చేస్తాడు. తాము పుట్టి పెరిగిన ఇశ్రాయేలీల దేశాన్ని ఇక చూడలేమేమో, తమ జీవితాలు ఈ దేశంలోనే అంతమైపోతాయేమో అని రోధిస్తున్న సమయంలో దేవుడు వారిని తిరిగి దేశానికి తీసుకుని వస్తాడు. దేవుడు తన తలంపులను నెరవేర్చడానికి ఇక్కడ ఒక అన్యమత రాజును ఎన్నుకుంటాడు. ఆ విషయాన్ని యెహోవా దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేస్తాడు. అది కూడా రాజు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అభిషక్తుడు అని ప్రవచిస్తాడు. ఆయనే కోరేషు మహారాజు. ఈయన సైరస్ ది గ్రేట్ అని, సైరస్ 2 అని కూడా అంటారు. కోరేషు పర్షియన్ చక్రవర్తి. ఈయన ఒక గొప్ప యుద్ధ వీరుడే. అంతకు మించి మంచి పాలకునిగా కూడా పేరు పొందాడు. కోరేషు అనే పేరు 23 సార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. యెషయా, ఎజ్రా, 2 దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకు కనిపిస్తాడు. రాజులు ఏ మతాన్ని అవలంబిస్తారో, ఏ సంప్రదాయాలను పాటిస్తారో ఆ దేశ ప్రజలు కూడా అదే మతాన్ని, అవే పద్ధతులను కూడా చెయ్యమని ఒత్తిడి చేస్తారు. సహజంగానే ఇది జరుగుతుంది. కానీ కోరేషు పాలనలో మాత్రం ప్రజలకు ఎంతో స్వేచ్ఛగా తమ మతాలను, ఆచారాలను పాటించేవారని తెలుస్తుంది. ఈయన తన మతాన్ని ఎక్కడ విలువ ఇచ్చారో మరి ఇతర మతాలని కూడా, సంప్రదాయాలను కూడా అంతే గౌరవించాడు. కోరేషు రాజు అయ్యాక క్రీస్తు పూర్వం 547 సంవత్సరంలో అస్సీరియలకు పూర్తిగా స్వాధీనం చేసుకుని తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపచేస్తాడు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో బాబిలోను కూడా జయిస్తాడు. బాబిలోను జయించిన 538 సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలోనే దేవుని చేత ప్రేరేపించబడిన వాడే ఆయన తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వకంగా ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన ఎలా అంటే, పారసీక రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, మన దేవుడైన యెహోవా సకల జనులను నా వశము చేసి, 2వ రాజుల గ్రంథంలో 25వ అధ్యాయం 8 నుండి 16 వచనాల్లో చూసినట్లయితే, యూదా దేశంలో ఉన్న యెరూషలేమును తనకు మందిరముగా నిర్మించడానికి నన్ను ఆజ్ఞాపించి ఉన్నాడని మరి కోరేషు గారు ప్రకటన చేస్తాడు. ఈ దేశంలో నివసిస్తున్న యూదా ప్రజలు తిరిగి మన దేశానికి వెళ్ళి అక్కడ యెరూషలేములోనే దేవుని మందిరాన్ని నిర్మించాలని, అలాగే అక్కడ నివసించే ప్రజలు కూడా మరి వారికి తోచిన రీతిగా బంగారం, వెండి, పశువులు, ఇంకా ఏమైనా ధనమును ఆలయం నిర్మించడానికై తమకు తోచినంత కానుకలను సమర్పించాలని కూడా ఆదేశిస్తాడు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి 16 వరకు చూసినట్లయితే ఆ ప్రకారంగానే ప్రజలు దేవాలయ నిర్మాణానికి బంగారం, వెండి, పశువులను యూదా ప్రజలకు అందిస్తారు. వాటిని తీసుకొని యూదా పెద్దలు, ప్రజలు అంతా కలిసి యెరూషలేములో దేవాలయం నిర్మించడానికి బయలుదేరి వెళతారు. ఈ విధంగా 70 సంవత్సరాల ముందు నెబుకద్నెజరు ద్వారా యెరూషలేము నుండి బందీలుగా తరలించబడ్డ ఇశ్రాయేలీల ప్రజలను ఆ చెర నుండి విడిపించడానికి అన్యుడైన కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు. కోరేషు దేవునిచే ప్రేరేపించబడ్డాడు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. మరి దేవుని చేత అభిషేకించబడ్డాడు. అప్పగించిన పనిని మరి వెంటనే పూర్తి చేశాడు. అన్య రాజుల్లో గొప్ప రాజుగా మరి బైబిల్లో పేరు పొందాడనమాట. కోరేషు క్రీస్తుపురం 600 సంవత్సరాల ఆ ప్రాంతంలో జన్మించి ఉంటాడని, క్రీస్తు పూర్వం 530లో మరణించి ఉండవచ్చని మరి చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. యూదులు చరిత్ర మరి బాబిలోన్లోనే అంతరించిపోకుండా
70 సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వం నుండి ఇశ్రాయేలీల ప్రజలను విడిపించాడు. నెబుకద్నెజరు ధ్వంసం చేసిన యెరూషలేము దేవాలయాన్ని యూదులు తిరిగి నిర్మించడానికి సహాయపడతాడు. కోరేషు అన్ని దేవతలను ఆరాధించవచ్చు, కానీ దేవుడు ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. ఆ ప్రకారం దేవుడు కోరేషును మార్చుకుని తన ప్రజలను బానిస చెర నుండి విడిపించి వారిని సొంత దేశానికి తీసుకుని వస్తాడు. యెరూషలేమును తిరిగి పునరుద్ధరింప చేస్తాడు. దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞను చేస్తాడు. కాబట్టి దేవుడు కోరేషును ఎంతో దీవెనకరంగా చేస్తాడు. నా ప్రియ దైవజనమా, ఈరోజు మనము అలాంటి బబులోను చెర లాంటి చెరల్లో, ఏ చెరల్లో మనం నివసిస్తున్నప్పటికీ, ఏ చెరల్లో మనము బందీలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఒక అన్యుడైన కోరేషును ఏ విధంగా వాడుకుని, ఒక పనిముట్టుగా వాడుకుని ఆ యొక్క బబులోను చెర నుంచి 70 సంవత్సరాల సుదీర్ఘ చెర నుంచి దేవుడు కోరేషును ఎన్నుకొని ఎలా బయటకు తీసుకువస్తాడో ఇశ్రాయేలీలను, యూదులను, అదేవిధంగా మనము కూడా దేవుని సన్నిధిలో అలాంటి చెరలో ఉన్నప్పుడు, బందీలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము కనుక పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క బబులోను చెర నుండి విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ప్రతి చెర నుంచి, ప్రతి సంఖ్యల నుంచి, ప్రతి బందికానాల నుంచి ఆయన మనలను విడిపించి విముక్తి చేసి విడుదలనిచ్చే దేవుడు. అది ఏ చర్య అయినా సరే, అది ఏ సంఖ్యలైనా సరే, అది ఏ బంధకాలైనా సరే, ఒకవేళ అడ్డగించే ఏ పెద్ద రాజైనా సరే దేవుడు ఆ యొక్క చెరల నుంచి, అట్టి బంధకాల నుంచి, అట్ట రాజులను కూడా ఓడించి, నెబుకద్నెజరును ఓడించి కోరేషు ఏ విధంగా తీసుకువచ్చాడో అదేవిధంగా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి దేవుడు విముక్తి చేసే దేవుడు. అట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. చివరి క్షణంలోనైనా సరే ఆ యొక్క దేవుడు తన కార్యాన్ని చేసే దేవుడు. ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము నిజముగా విధేయత కలిగి, నిజముగా నమ్మకంగా చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రతి చెరల నుంచి ఆయన విడిపించే దేవుడు. దేవుడు ఎటువైపు నుంచి, ఏ దిక్కు నుంచి సహాయం చేస్తాడో అది దేవునికే తెలుసు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అంతము వరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనందరము పొందుకుందుముగాక. ఇటు మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.